హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇదొచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు కాబట్టి హడావిడి లేకుండా కొంచెం నిదానంగా వంట అయితే స్టార్ట్ చేశాను. పప్పుకి, అన్నానికైతే పెట్టేశాను. అలాగే రసం కూడా ఉడుకుతుంది. నేనైతే ఈరోజు మజ్జిగ పులుసు చేస్తున్నాను. ఇక్కడ శనగపప్పుని, అలాగే బియ్యాన్ని నానబెట్టేశాను. ఈరోజైతే సొరకాయ మజ్జిగ పులుసు అయితే చేస్తున్నాను. ఈ సొరకాయని మరి చిన్నగా కాకుండా ఈ విధంగా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. నేనైతే ఈరోజు తోటకూర పప్పు అయితే చేస్తున్నాను. అంటే ఎక్కువ కారం వేయకుండా కొంచెం చప్పగా చేస్తున్నాననమాట. అంటే మజ్జిగ పులుసులో కారం ఉంటుంది కదా! మరి 2 కూడా కారం అయిపోతాయని చెప్పేసి పప్పు అయితే కొంచెం చప్పగా చేసుకుంటామనమాట. ఇందులోకి చప్పటి పప్పు, ఆవకాయ కలుపుకొని మజ్జిగ పులుసు వేసుకొని తిన్నారంటే అది కూడా చాలా బావుంటుంది. అదైతే ఇంకొక రకం టేస్ట్ అనమాట. ఇక్కడ సొరకాయ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా కుక్కర్‌లో పెట్టేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మజ్జిగ పులుసు కోసం ఇవన్నీ మిక్సీకేస్తున్నాను. ఇందాక నానబెట్టిన శనగపప్పు, బియ్యం, అలాగే కొన్ని ఆవాలు, పచ్చి కొబ్బెర, అల్లం ముక్కలు, ధనియాలు, మిరియాలు, అలాగే మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. తర్వాత మజ్జిగలో కొద్దిగా సాల్ట్ అయితే వేసాను. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ పైన పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అలా ఉడికించాలి. మరీ ఎక్కువసేపు తెరలించకూడదనమాట. మజ్జిగ పులుసు అనేది మరి గట్టిగా అయిపోతుంది. మజ్జిగ పులుసుకైతే పెట్టేశాను. తర్వాత ఇక్కడ కంది పచ్చడి అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా కొన్ని ధనియాలు, జీలకర్రని వేయించుకోవాలి. అవి కాస్త వేగిపోయిన తర్వాత అందులో కొద్దిగా నూనెను వేసుకోవాలి. అలాగే మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలని వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయలు అవి కూడా బాగా వేగిపోయాయి. తర్వాత తీసి పక్కన పెట్టేశాను. ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే వేయిస్తున్నాను. ఈ పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని కందిపప్పుని అయితే వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అందులోనే కొద్దిగా ఉప్పుని, కొంచెం చింతపండు రసం, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఈ పచ్చడి లైట్‌గా తీపి తగులుతుంటేనే టేస్ట్ కూడా బావుంటుంది. ఇక్కడ పచ్చడిని మిక్సీ కూడా వేసేసాను. మిగిలిన వంట కూడా చేసేసాను. ఇంకా అన్నిటికి తిరుగువాతలు అవి కూడా వేసేసాను. చూడండి ఇక్కడ కంది పచ్చడి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సొరకాయ మజ్జిగ పులుసు, ఇదొచ్చేసి తోటకూర పప్పు, టమోటా రసం అయితే చేశాను. వంటంతా కంప్లీట్ అయ్యాక ఇంకా పిల్లలిద్దరికైతే ఫస్ట్ తినిపించేశాను. ఇంకా తర్వాత మేము భోజనం అది చేసేసాము. ఇంకా వెంటనే ఇంకా స్టవ్ అదంతా కూడా నీట్‌గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. అలాగే ఇక్కడ కౌంటర్ టాప్ అదంతా కూడా నీట్‌గా ఇలా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఈవినింగ్ నేను గోబీ అయితే చేస్తున్నాను. ఈ కాలీఫ్లవర్ని ముందే అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు అన్నీ కలిపి పెట్టేశాను. సాల్ట్, కొంచెం లైట్‌గా కారం అయితే వేసాను. కొంచెం కార్న్ ఫ్లోర్, కొద్దిగా మైదా వేసి అయితే కలిపేశాను. ఇక్కడ గోబీ అయితే చేసేసాను. మా చిన్నోడైతే ఇలాగే తినేస్తాడనమాట. అంటే కొద్దిగా టమాటా కచప్ వేసుకొని తింటాడు. మా పెద్దోడికైతే కొద్దిగా సాస్లు అవన్నీ తెచ్చాననమాట. అవన్నీ వేసి చేస్తున్నాను. ఈసారి 3 బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ సెట్ వచ్చాయి. 100 రూపీసో ఎంతో రిలయన్స్‌లో అలా తీసుకున్నాను. ఇవన్నీ వేసి గోబీ అయితే చేసేస్తున్నాను మా పెద్దోడికి. ఈ గోబీ అయితే నాకు, మా పెద్దోడికి చాలా ఇష్టం అనమాట. చూడండి ఇక్కడ సాస్ అవన్నీ వేసి గోబీ అయితే రెడీ అయిపోయింది. వచ్చిందనమాట. టేస్ట్ కూడా బాగుంది. అలాగే కలర్‌ఫుల్‌గా కూడా ఉంది. మరి మీలో ఎంతమందికి గోబీ అంటే ఇష్టమో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇదనమాట ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి.